హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టిఫిన్ టైం కబుర్లు. ఈరోజు మనం పైగా థామ్స్ అనే ఒక ఫ్యామిలీకి సంబంధించిన సమాధులని చూడడానికి వెళ్ళడం ఏంటని ఆశ్చర్యంగా అనుకోవద్దు. అక్కడి ఆర్కిటెక్చర్ అనేది అంత బాగుంటుంది. మీరు ఒక్కసారి వెళ్తే మీరు కూడా ఆర్కిటెక్చర్కి ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. ఇది కలేందర్ నగర్ రోడ్, సంతోష్ నగర్, కాంచన్ బాగ్లో ఉంది. చార్మినార్కి 4.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీనికి దగ్గరలో ఓవైసీ హాస్పిటల్ ఉంటుంది. అది దీనికి ల్యాండ్ మార్క్గా చెప్పుకోవచ్చు. అక్కడ ఒక మంచి ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది. చుట్టూ చెట్లతో మంచి ఆర్కిటెక్చర్తో ఉన్న నిజాం నాటి సమాధులని మనం అక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ మనకి 200-300 ఇయర్స్ బ్యాక్ చనిపోయిన వాళ్ళ సమాధుల్ని ఇక్కడ మనం చూస్తాము. నిజాం కాలంలో ఎవరైతే రాజులుగా ఉన్నారో వాళ్ళకి సపోర్టర్స్గా ఉన్న ఒక ఫ్యామిలీకి సంబంధించిన సమాధులు ఇవి. ఇప్పటికీ కూడా ఆ ఫ్యామిలీలో వాళ్ళని అక్కడే ఖననం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆనవాళ్ళను కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, దానికి అక్కడ ఆర్కిటెక్చర్కి సంబంధించిన ఒక సైన్ బోర్డ్ని అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అక్కడ ఆర్కిటెక్చర్ని చూసి నేను ఎంత ఆశ్చర్యపోయాను. అసలు అప్పటి కాలంలోనే ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఉందా, ఇంత మంచి డిజైన్స్ చేయగలిగారా అని. అది కూడా ఇప్పటి వరకు కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా దాన్ని ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటికీ అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. మీరు అక్కడ చూస్తున్నట్లయితే మేము వెళ్ళినప్పుడు అక్కడ పెయింటింగ్ వర్క్, అట్లాగే ఏదైతే కొన్ని పార్ట్స్ పాడైనాయో వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తూ మళ్ళా సేమ్ డిజైన్ని వాళ్ళు అక్కడ రెప్లికా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అక్కడ జస్ట్ వాల్కి మన కిటికీలాగా ఉంటుంది. దానికే వాళ్ళు ఎంత మంచి డిజైన్ని పెట్టుకున్నారో. చాలా అందంగా ఉంది ఆర్కిటెక్చర్కి సంబంధించి మీకు ఏదైనా మంచి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ప్లేస్ తప్పకుండా మీరు విజిట్ చేయండి. మీకు మంచి నిజాం నాటి ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తాయి. ఎంత అద్భుతంగా ఉంటాయో చూడ్డానికి. ప్రతి ఒక్క బ్లాక్ని మనం చూస్తూ వెళ్తుంటే ప్రతి బ్లాక్కి డిఫరెంట్ ఫ్లవర్స్ని కానీ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ని వాళ్ళు ఉపయోగించారు. నాకు ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటంటే అన్ని సంవత్సరాల నుంచి ఆ సమాధులు ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఎలా మెయింటైన్ చేస్తున్నారా అని అనిపించింది. పెద్ద కమాన్లతో పెద్ద తలుపులతో చూడడానికి భలే ఉంటుంది అసలు. కుదిరితే మీరు చార్మినార్ వైపుకి వెళ్ళినప్పుడు అయినా లేదు ఓల్డ్ సిటీ వైపుకి వెళ్ళినప్పుడైనా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అక్కడ ఎంట్రీ ఫీజు అనేది అంటూ ఏం లేదు. పార్కింగ్ కూడా నేను ఇందాక ఎంట్రన్స్ ఎలా చూపించానో అలా లోపలికి వెళ్తే ఉంటుంది. ఆ లోపలే పార్క్ చేసుకోవచ్చు. మంచి పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు. అట్లాగే ఇక్కడ నేను లోపలికి వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ప్రతి చిన్న డీటెయిలింగ్ని కూడా ఎంత బాగా తీర్చిదిద్దారో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ప్రతి లైన్లో కొత్త డిజైన్ ఉంది. అలాగే ప్రతి డిజైన్ కూడా చాలా మెస్మరైజింగ్గా ఉంది. ఇక్కడ వారి సమాధుల మీద మనం 1251లో ఆవిడ చనిపోయినట్టు చూడవచ్చు. అట్లాగే ప్రతి ఒక్కరి సమాధి దగ్గర వాళ్ళు ఎవరు, అలాగే వాళ్ళు ఎప్పుడు పుట్టారు లేదు ఎప్పుడు చనిపోయారు అనే డీటెయిల్స్ని అక్కడ రాశారు. ఇక్కడ చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది అప్పట్లోనే వాళ్ళు చాలా చక్కగా, పైన మనకి ఇక్కడ ఓపెన్ ఉంటుంది కదా, సో దాని నుంచి వచ్చిన వాటర్ ఎక్కడ బ్లాక్ అవ్వకుండా చక్కగా నీట్గా బయటికి వెళ్ళిపోవడం కోసం
అక్కడ లోపలే వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ అనేది అరేంజ్ చేసుకున్నారు. ఈవిడ డాటర్ ఆఫ్ నిజాం 5 అంట. ప్రతి ఒక్కరి సమాధి దగ్గర వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ అనేది కూడా వాళ్ళు రాసి ఉంచారు. 1200 సంవత్సరాల క్రితం నుంచి చనిపోయిన వారి అందరి సమాధుల్ని అక్కడ మనం చూడడానికి ఉన్నాయి. మనం బయట ఉన్న సైన్ బోర్డు మీద చూసినట్లయితే 200 సంవత్సరాల క్రితం నాటి సమాధులు అని రాసి ఉంటుంది. కానీ మనం లోపలికి వచ్చి ఆ సమాధుల మీద చదువుతున్నట్లయితే 1215, 1225, 27 ఆ టైంలో చనిపోయిన వారి సమాధులు అని అక్కడ మనకి రాసి ఉండడాన్ని మనం చూడొచ్చు. అది ఏంటనేది నాకు క్లారిటీ లేదు. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ ప్లేస్ అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినట్లయితే దేనిని డిస్టర్బ్ చేయకుండా, అలాగే దేన్ని మీరు టచ్ చేయడానికి కానీ దాన్ని స్క్రాచెస్ లాంటివి పెట్టడానికి కానీ దయచేసి ట్రై చేయవద్దు. దానివల్ల మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళి ప్రశాంతంగా చూసి రండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఉర్దూలో ఏదో రాసి ఉంది. అది నాకు చదవడం రాదు, సో అందుకనే దాని గురించి నాకు తెలియదు. ఇక్కడ ఇప్పటి వరకు అన్ని సమాధుల మీద మనం సైన్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్న సమాధి మీద మాత్రం ఉర్దూలో మాత్రం రాసి ఉంది. సో అది ఏంటనేది నాకు అర్థం కాలేదు. పైన మీరు చూస్తున్నట్లయితే పెయింటింగ్స్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది మనం బయట నుంచి ఒక చిన్న దర్గా లాగా ఒక ప్రేయర్ స్పేస్ అనేది ఉంది వాళ్ళకి. అట్లాగే ఒక చిన్న కొలను ఉంది, వాళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వాటికి యూజ్ చేసేది. ఇది ఆ సమాధుల యొక్క బయట నుండి ఉన్న వ్యూ. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అని. సో దానికి సంబంధించే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో మీరు ఒక 1.5 మంత్ తర్వాత అక్కడికి వెళ్ళినట్టయితే మీకు ఒక మంచి కొత్త ప్లేస్ని చూసిన మంచి ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. నేను ఇక్కడ ఒకసారి చూపించాను చూడండి. అక్కడ వాళ్ళు చేస్తున్న వర్క్ని మళ్ళీ సేమ్ డీటెయిలింగ్ని వాళ్ళు ఇవ్వడం కోసం చాలా కష్టపడుతున్నారు. నేను ఆ రోజు అక్కడ ఉండి దగ్గర నుండి చూశాను. ఇక్కడ కూడా చూడండి ఎంత మంచి డీటెయిలింగ్ ఇచ్చారో. పైన ఏదైతే 4 సైడ్ ఉంటాయి కదా వాళ్ళకి, యూజువల్లీ ముస్లిమ్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ లాగా మనం చూస్తాము, వాటికి కూడా మంచి డీటెయిలింగ్ ఇచ్చారు. ఒక్కొక్క బ్లాక్లో కూడా ఒక్కొక్క డిజైన్ మారిపోతూనే ఉన్నాయి. అక్కడ ఆల్మోస్ట్ 5-6 బ్లాక్స్ ఉన్నాయి మనం చూస్తున్నప్పుడు. ప్రతి బ్లాక్లో కూడా అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ ఏదైతే వాళ్ళు యూజ్ చేశారో అది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది బయట ఉన్న ఇంకొక బ్లాక్. అలాగే ఇది నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో, రీసెంట్గా చనిపోయిన వాళ్ళని కూడా ఇక్కడే ఖననం చేస్తున్నారు అని, దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇవి. ఇక్కడ నేను ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 1943లో పుట్టారు, 2021లో చనిపోయారు. అలాగే ఈయన కూడా 2021 6వ నెలలో చనిపోయారు, ఆయన 3వ నెలలో చనిపోయారు. ఇప్పటికీ వాళ్ళు ఇక్కడే ఖననం చేశారు. ఫొటోస్ పిచ్చి ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ డెఫినెట్లీగా నచ్చుతుంది. మంచి ఫొటోస్ మేము అక్కడ దిగాము, వాటిలో కొన్ని ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిఫిన్ టైం కబుర్లు. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.